వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. మొదటి పేతురు 5:7. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడంటూ అపోసడైన పేతురు గొప్ప హితోపదేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనిషికి బాహ్య సంబంధమైన శత్రువులు ఉంటారు సాధారణంగా, కానీ అంతర్గతంగా నాశనం చేసే శత్రువుల్లో ఒకటువంటి చింత అత్యంత ప్రమాదకరమైంది. అనారోగ్య సమస్యలు, ఎన్నో అనర్థాలు చింత తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక మెలకు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ మీరు రేపటి గురించి చింతించవద్దంటూ గొప్ప సందేశాన్ని తెలియజేయడం జరిగింది. నేటి 20వ శతాబ్దంలో 192 మంది ఏ బాధ ఏ సమస్య లేకపోయినా అనేక మంది చింత ఆందోళన కలిగి ఉన్నారట. చాలా విచారం కదా. అంతర్జాతీయ సైకాలజిస్ట్ ఉంటే డేల్ కార్నెగీ ఫోర్డ్ కార్ల కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ను ఇంటర్వ్యూ చేశారంట. ఇంత గొప్ప సంస్థలో మీరు నడిపిస్తూ ఉన్నారు, ఏ చింత ఏ బాధ లేదంటే నేను సమస్తాన్ని కూడా ప్రభువుకి అప్పచెప్పాను, కాబట్టి నేనెందుకు చింతించాలంటూ గొప్ప మాటను తెలియజేశాడు. ఆమేన్.